ప్రశాంత్ కిషోర్ సీఎం రమేష్ ఏవియేషన్ విమానాల్లో విజయవాడ రావటం, చంద్రబాబు నాయుడిని కలవటం, 3 గంటల పాటు చర్చలు జరపడం ఇవన్నీ మనకు తెలిసిందే. ఇదంతా రఘురామకృష్ణంరాజు గారు మేనేజ్ చేశారని కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ తను పూర్తి స్థాయిలో తెలుగుదేశం కోసం పనిచేయలేనని, సలహాలు సూచనలు మాత్రం ఇస్తానని చెప్పాడు. ఒక టీముని రెడీ చేసి మాకు ఇవ్వమని చెప్పినా కూడా తనకి ఆ అవకాశం లేదని చెప్పాడు ఆయన. కానీ సలహాలు సూచనలు మాత్రం ఇస్తా అన్నాడు. అయితే దీనికంటే ముందు ఇంకొక సంఘటన జరిగింది, అది ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. ఒక తెలుగుదేశం ముఖ్య నాయకుడు ఒకడు మనతో ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు, ప్రశాంత్ కిషోర్ విజయవాడ రావడానికి ముందే ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిశారు. కేవలం పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ని ఎంగేజ్ చేసుకునే స్థాయిలో లేడు, అది తెలుగుదేశం కోసమే కలిశారని చెప్తా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ మధ్య పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరిగిన తర్వాతనే ఆయన విజయవాడ రావడం జరిగింది. అసలు తెలుగుదేశం వ్యూహం ఏంటంటే, తాము ఎవరన్నా కలిస్తే అది విషయం బయటకు వస్తుందని పవన్ కళ్యాణ్ పంపించినట్టు తెలుస్తుంది. జగన్కి ఐప్యాక్ పనిచేస్తుంది, ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఐప్యాక్ జగన్ పార్టీకి పనిచేస్తుంది. జగన్కి పనిచేసే టీముని నిర్వీర్యం చేయడం లేదా తప్పుడు ఎత్తుగడల్ని అక్కడ పాస్ చేయడం, ప్రశాంత్ కిషోర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఇది తెలుగుదేశం వ్యూహంగా ఇది మనసులో పెట్టుకుని అతన్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. అయితే అతను మాత్రం ఫెయిర్గా డైరెక్ట్గా వచ్చి చంద్రబాబుని కలిసి తాను కేవలం జస్ట్ సలహాలు సూచనలు ఇస్తానని చెప్పాడు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అయితే అది ప్రజల్లో అభిమానం సంపాదించుకోవడం కాకుండా బ్యాక్ ఎండ్లో ఎత్తుగడల ద్వారా సాధించాలని చూస్తుంది.